ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు తన అత్యంత కృపను బట్టి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఈరోజు మనందరం కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా ఆయన మాటలు వినడానికి, ఆయన స్తుతించడానికి, ప్రార్థించడానికి ఆయన అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన నూతన వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరచబోతున్నారు. కాబట్టి ఉదయాన్ని ఎవరైతే అయ్యా నాతో ఏం మాట్లాడతారు, నాతో మాట్లాడండి అయ్యా, నేను ఈ బాధలో ఉన్నాను, ఈ భారంతో ఉన్నాను, ఈ చింతతో ఉన్నాను, ఈ కలవరంతో ఉన్నాను, ఈ విషయం నన్ను ఎంత బాధిస్తుంది అయ్యా, నాతో మాట్లాడండి అయ్యా అని ఎంతమంది అయితే నా వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారో మీ అందరితో ప్రభు మాట్లాడబోతున్నారు. ఆయన మాటను మీరు వింటూ ఉండగానే మీలో గొప్ప మార్పు కలుగుతుంది. ఎందుకంటే అవి బ్రతికి ఉన్న దేవుని మాటలు, ఆ మాటలు సజీవమైనవి. కాబట్టి దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి, గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి, గొప్ప విజయాలు మీరు పొందుకుంటారు. ఆ విధంగానే మీరు ఎవరైనా సమస్యలతో ఉంటే మీ ప్రతి ప్రార్థన వినపం కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ అన్నీ చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి, చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి విజ్ఞాపన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రతి సమస్యను గురించి ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం, అనేక విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 126వ అధ్యాయము 2వ వచనము. మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తానని అన్యజనులు చెప్పుకొనిరి. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కన్నీటిలో నుండి సంతోషంలోనికి నేను తీసుకువెళ్తున్నాను. నేను చేసిన కార్యమును మీరు చూచినప్పుడు ఇది కళ లేక నిజమా అన్నట్లుగా మీరే ఆశ్చర్యపోయే గొప్ప కార్యాన్ని నేను మీ జీవితంలో జరిగించబోతున్నాను ఈరోజని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. గతంలో మీరు భరించిన ఆ శ్రమను, మీరు పొందిన ఆ బాధను, మీరు చూచిన ఆ వేదనను, అనేక దినాలు మీరు సఫర్ అవుతూ వచ్చిన ఆ సఫరింగ్ అంతా కూడా మీరు గుర్తు చేసుకున్నప్పుడు దానిని ప్రభు ఏ విధంగా దాటించారో, ఏ విధంగా వాటన్నిటి నుండి నన్ను విడిపించారో, ఇంతగా నా జీవితాన్ని మార్చివేశాడు ఆయన, ఇంత అద్భుతాన్ని నా జీవితంలో ఎలా చేశారు ఆయనని, కలలో కూడా నేను ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు, కలలో కూడా జరగనంత గొప్ప కార్యాన్ని దేవుడు నా జీవితంలో జరిగించారని నీవే ఆశ్చర్యపోతావు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నా జీవితంలో కూడా అటువంటి అద్భుతాన్ని, నేనే ఆశ్చర్యపోయే గొప్ప కార్యాన్ని, నేను దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఏ విధంగా ఈ కార్యం జరిగింది, ఇది కళ నిజమా అన్నట్లుగానే నేను కూడా అనేక దినాలు అనుకుంటూనే ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఒక మీటింగ్ ముగించుకొని చాలా దూర ప్రయాణం చేస్తూ వస్తున్నాం. దాదాపు రాత్రి 12 గంటల సమయంలో బ్రేక్ సరిగా పనిచేయకపోవడం వల్ల కారు చాలా పెద్దగానే యాక్సిడెంట్ జరిగింది. నా కళ్ళ ఎదుటే అంత స్పీడ్గా గుద్దుకుంటున్నప్పుడు నేను అనుకున్నాను, ఈరోజు చివరి దినం అనుకుంటా, ఇది నా చివరి గడియ అన్నట్లుగా నాకు అనిపించింది. అంత గట్టిగా గుద్దుకున్నప్పుడు చాలా పెద్ద సౌండ్ వచ్చింది, అదంతా కూడా డస్ట్తో నిండిపోయింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత నేను చుట్టూ చూస్తున్నాను, మేము ఇంకా బ్రతికే ఉన్నామా, మాకేం కాలేదా, కార్ డోర్స్ ఓపెన్ చేసుకొని క్రిందికి దిగుతున్నాం. నేను అందరిని అడుగుతున్నాను, మీకేమైనా తగిలిందా, మీకేమైందని. అయితే ఎవ్వరికి కూడా గాయాలు కాలేదు, అందరం కూడా సేఫ్గా ఉన్నాం. అయితే కారు మాత్రం పనిచేయదిక, అంత భయంకరంగా గుద్దుకుంది కదా, కారు ఇంజిన్ అంతా పాడైపోయి ఉంటుంది అనుకుంటున్నాం. అప్పటికి చాలామంది అక్కడ గుమ్ముకూడారు. వారందరూ కూడా వచ్చి కారుని వెనక్కి లాగి మరలా స్టార్ట్ చేసినప్పుడు ఆ కారు మరలా స్టార్ట్ అయింది.
ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంటి వరకు వెళ్తామా వెళ్ళమా, ఈ కారు మధ్యలో ఆగిపోతుందేమో, ఇంత యాక్సిడెంట్ అయింది కదా, ఏమేం పాడైపోయాయో అనుకుంటూనే ప్రార్థన చేసుకుని మరలా ప్రారంభించాం ప్రయాణాన్ని. కారు నార్మల్గానే వెళ్తూ ఉంది. అప్పుడు నాకు అనిపిస్తుంది, నిజమేనా ఇదంతా, ఇది కలలో జరిగిందా లేక నిజంగానే జరిగిందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. మేము ఇంటికి చేరుకునేసరికి తెల్లవారుజామున 2:30 అయింది. అయితే దేవుడు సేఫ్గా మమ్మల్ని తీసుకొచ్చారు ఇంటికి. అది జరిగిన చాలా రోజుల వరకు కూడా నేను తేరుకోలేకపోయాను. ఎందుకంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ నుండి దేవుడు మమ్మల్ని ఎలా రక్షించారు, కారు కూడా ఎక్కువ డ్యామేజ్ కాకుండా దేవుడు ఎంతగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు, మరలా నేను మాట్లాడగలుగుతున్నాను, మరలా నేను పరిచయం చేయగలుగుతున్నాను అని చాలా దినాలు నేను కల్లో జరిగినట్లుగానే ఆశ్చర్యపోతూ ఉన్నాను. నిజమే, కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యాలు మనకు ఈ విధంగానే కలలో జరిగినట్లుగానే ఉంటాయి. ఆయన కార్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా ఇంత అద్భుతమైన దేవుడు ఎలా చేశారు, ఇంత గొప్ప కార్యం నా జీవితంలో ఎలా జరిగింది, ఈ విధంగా నేను ఎలా సేవ్ అయ్యాను, నేను ఎలా బ్రతికాను, నేను ఎలా రక్షించబడ్డాను, ఎముకలన్నీ విరిగిపోవాల్సిన పరిస్థితి కదా, కానీ దేవుడు ఎలా నన్ను ప్రొటెక్ట్ చేశారు, ఏ విధంగా ఒక్క ఎముక కూడా విరగకుండా దేవుడు నన్ను కాపాడారు, ఏ విధంగా ఈ వ్యాధి నుండి దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చారు, ఏ విధంగా ఈ అప్పుల భారం నుండి దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చారు, ఏ విధంగా రక్షణ పొందుకున్నాను, నేను హోప్స్ అన్ని వదిలేసుకున్న సమయంలో దేవుడు ఏ విధంగా నన్ను రక్షించారని అనేక సార్లు అనుకుంటూ ఉంటాం దేవుడు చేసిన కార్యములను బట్టి. ఈరోజు దేవుడు అదే చెప్తున్నారు మనతో. నీ జీవితంలో ఇక జరగదనుకుంటున్నావా కార్యం, ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావా, ఈ మరణకరమైన వ్యాధి నుండి నేను రక్షించబడతానా, నేను తిరిగి బ్రతుకుతానా, నా తలకు మించి నీ భారాల నుండి నేను విడుదల పొందుకుంటానా, నేను భరించలేని పరిస్థితుల నుండి, నేను మొయ్యలేని పరిస్థితుల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడా అని అనుకుంటున్న సమయంలో దేవుడు అద్భుతం చేసినప్పుడు, గతంలో పడిన బాధంతా గుర్తు చేసుకున్నప్పుడు, గతంలో నిందలు అవమానాలు గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగా నన్ను రక్షించుకున్నారు, ఎంతగా నన్ను హెచ్చించారని ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకవేళ నేను దాటలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటున్నావా, నాకు ఇక సాధ్యం కాదనుకుంటున్నావా, నా జీవితంలోకి నేను ఓడిపోయాను అనుకుంటున్నావా, కన్నీళ్లతో ముందుకు సాగుతున్నావా, ఈ జీవితంలో ఇక కన్నీళ్ళే నాకు మిగిలే అనుకుంటున్నావా, అయితే దేవుడు నిన్ను వాటన్నిటినీ దాటించబోతున్నాడు. నీ జీవితంలో ఒక కలల పరిస్థితులన్నింటినీ మార్చివేయబోతున్నాడు. నీవు కలకనిన వాని వలె, కలకన్న దాని వలె ఉండబోతున్నావు. దేవుడు అంత అద్భుతాన్ని జీవితంలో చేయబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఇక భయపడొద్దు. దేవుడు చేయబోతున్న అద్భుతాన్ని గట్టిగా పట్టుకో. తండ్రి, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు, ఈ పాపము, ఈ రోగము, ఇవన్నీ కూడా కలవలి చేస్తానంటున్నావు. కలకన్నే వారి వల్ల నన్ను చేస్తానని వాగ్దానం చేశారయ్యా. నీవిచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నాను. నా జీవితంలో నూతన సృష్టి జరిగించినందుకు వందనాలయ్యా అని మీరు దేవుని స్తుతించండి. అబ్రహాము శారా జీవితంలో కూడా దేవుడు అంతవరకు ఎంత బాధను అనుభవించారో, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు అనుభవించారో, ఎంతగా వారు నలిగిపోయారో, వాటన్నిటినీ దాటించి దేవుడు వారికి నవ్వు కలుగు చేసి ఇస్సాకును దయచేశాడు. గతమంతా గుర్తు చేసుకున్నప్పుడు వారికి కలవలే ఉంది. ఈ వయసులో నాకు బిడ్డలు పుడతారు నేను అనుకోలేదే, మృతతుల్యమైన జీవితాల్లో నుండి దేవుడు అద్భుతం చేస్తాడని మేము అనుకోలేదే అని ఆ కార్యాన్ని బట్టి వారు ఆశ్చర్యపోయారు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఒకవేళ మృతతుల్యమైన పరిస్థితులు ఉన్నాయా, ఇక వయసంతా దాటిపోయిన పరిస్థితులు ఉన్నాయా, స్థితిగతులన్నీ మారిపోయిన పరిస్థితులు ఉన్నాయా, అయినప్పటికీ కూడా దేవుడు నీ జీవితంలో నూతన సృష్టి చేయగలడు. శూన్యముగోని నీ జీవితంలో నూతన సృష్టి చేస్తున్నాడైనా విశ్వసించండి. తండ్రి, నా జీవితంలో నూతన సృష్టి చేస్తున్నందుకు వందనాలయ్యా అని వాగ్దాన్ని నమ్ముతున్నానయ్యా. నేను ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలయ్యా అని మనందరం కూడా ఆయన సన్నిధిలో మోకరిందామా. శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలిచేసి, శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలిచేసి, మాట నాకు ఇచ్చిన వారు దాని నెరవేర్చువారు, నిన్ను పోలి ఎవరున్నారు, నన్ను ప్రేమించువారు, యేసుని ప్రేమను ప్రతిదినం పాడని. ఆహాహా, కలలా ఉన్నది
నేనేనా అన్నది నిజమవుతున్నది, నీవు నాతో అన్నది కలలా ఉన్నది. నేనేనా అన్నది నిజమవుతున్నది, నీవు నాతో అన్నది. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. కలలా ఉన్నది, నేనేనా అన్నది నిజమవుతున్నది, నీవు నాతో అన్నది కలలా ఉన్నది. నేనేనా అన్నది నిజమవుతున్నది, నీవు నాతో అన్నది. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా మేమందరం కలిసి నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి, నీ గొప్పతనాన్ని మరొకసారి వివరించుకోవడానికి కృప చూపించారయ్యా. అందరి బట్టి వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, మీరు కలకనిన వారి వలె ఉంటారు, మీ నోటి నిండా నవ్వుంటుంది. ఇంతవరకు ఎంత దుఃఖమైతే అనుభవించారో, ఎంతవరకు ఎంత బాధ అనుభవించారో, ఇంతవరకు ఎంత భయముతో ఉన్నారో, ఎంత భీతి మిమ్మల్ని ఆవరించి ఉందో, వాటన్నిటినీ దాటించి మీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తున్నానని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. అవునయ్యా, నీ కార్యములు ఆ విధంగానే ఉంటాయి. మా కంటికి కనబడవు నీవు చేసే కార్యములు, కొన్నిసార్లు మా చెవికి వినబడవు నీవు చేసే కార్యాలు, కొన్నిసార్లు మా హృదయానికి గోచరము కావు నీవు చేసే కార్యాలు. ఈరోజు ఆ విధంగానే మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది అయితే నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాలు జరిగిస్తున్నందుకు వందనాలు. అనేక అద్భుతాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. అనేక ఆశ్చర్యకార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. వారు ప్రార్థిస్తున్న ప్రతి దాన్ని కూడా మీరు ఆమెనంటున్నందుకు వందనాలయ్యా. అనేక మంది బిడ్డల కామెంట్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తుండగా పరిశుద్ధాత్మడ ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. అసాధ్యమైనది లేని చేతుల్లో పెడుతున్నాను, సర్వశక్తి కలిగిన చేతులకు అప్పగిస్తున్నాను, సమస్తమును సాధ్యపరచగలిగిన చేతుల్లో పెడుతున్నాను అయ్యా. మీరు మలుస్తున్నందుకు వందనాలు, మీరు బాగు చేస్తున్నందుకు వందనాలు, మీరు సరిచేస్తున్నందుకు వందనాలు, మీరు తిరిగి నూతన సృష్టిగా చేస్తున్నందుకు వందనాలు, మీరు తిరిగి పునః ప్రారంభిస్తున్నందుకు వందనాలు, మీరు తిరిగి కార్యం చేస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది వాగ్దాన్ని విశ్వసిస్తున్నారో వారందరి జీవితాలు మీరు చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు కన్నీటితోనే ఉన్నావా? ఇంతవరకు నవ్వు లేకుండానే ఉన్నావా? అయితే మీ కన్నీటికి బదులుగా సంతోషాన్ని, మీ నోటి నిండా నవ్వును దయచేస్తున్నానని దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని విశ్వసించి గట్టిగా పట్టుకోండి, ఆమెను హృదయపూర్వకంగా చెప్పండి. ఈ వాగ్దానం ఇంకా అనేక మందికి రీచ్ అయ్యేటట్లుగా తప్పకుండా వాగ్దానం లైక్ చేయండి, సమస్యలో ఉన్న వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.